ఇదే ఇంద్రలోక్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీని ఆపోజిట్ వచ్చేసి ఆదర్శ్ నగర్ హైదరాబాద్ లో, అక్కడ 35,000 to 40,000 పర్ యార్డ్ నడుస్తుంది. రోడ్డుకి యువతల వైపు ఈ ప్రాజెక్ట్ లో 16,000 కే పర్ యార్డ్ వస్తుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ NIMZ ఇక్కడికి రాబోతుంది. టోటల్ 12,635 ఎకర్స్ లో రాబోతుంది నిమ్స్ ప్రాజెక్ట్. ఊరవతల ఎక్కడో దూరంలో ఉన్న వెంచర్ లో ప్లాట్ తీసుకునే కన్నా ఇట్లా జహీరాబాద్ ఊరు పక్కన ఉన్న వెంచర్ లో ప్లాట్ తీసుకుంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ లైక్ మూవీస్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. మనకి డెవలప్మెంట్స్ కూడా అన్ని అయిపోవస్తున్నాయి. రోడ్స్, వాటర్ ట్యాంక్, ప్లే ఏరియా, పార్క్స్, కరెంట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కంప్లీషన్ కి వచ్చేసాయి. అండ్ అఫోర్డబుల్ రేట్ లో దొరుకుతుంది ఇక్కడ జస్ట్ 16,000 కే. ఇట్ ఈస్ DTCP అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్. సో నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయి బిల్డింగ్స్. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది phase 1 ప్లాట్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సరౌండింగ్స్ మనకు వచ్చేటప్పటికి phase 2 ఇది. సో యాజ్ పర్ DTCP నామ్స్ వెంచర్ లో 33 feet డాంబార్ రోడ్ ఇస్తే సరిపోద్ది. కానీ ఈ వెంచర్ లో వీళ్ళు 40 feet రోడ్ CC రోడ్స్ ఇచ్చారు. అన్ని రోడ్స్ ఈ వెంచర్ లో 40 feet రోడ్ CC రోడ్సే ఉన్నాయి అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ దాని పక్కనే వచ్చేసి పార్క్ ఏరియా అనమాట. మీరు ఏ వెంచర్ లో ప్లాట్ కొన్నా స్టోన్ పైన ప్లాట్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. చెక్ చేసుకొని కొనుక్కోండి. సో ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ మారుతి రెడ్డి గారి డీటెయిల్స్ అడుగుతాను. హాయ్ సార్. జహీరాబాద్ దగ్గర వెంచర్ ఎందుకు వేసారు అండ్ ఈ ప్రైజింగ్ ఎలా ఇవ్వగలరు సార్? హైదరాబాద్ అనేది స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ నిమ్స్ అని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అని, సో 29,000 ఎకర్స్ లో మనకు ప్రాజెక్ట్ రాబోతుంది. phase 1, phase 2, phase 3 లాగా. సో ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్లు, జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ హార్డ్లీ మీకు. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జహీరాబాద్ టౌన్ రోడ్ కట్ సైడ్ ఆల్రెడీ డెవలప్ అయింది. ఆదర్శ్ నగర్ అని చెప్పేసి మీకు అక్కడ ఎంక్వైరీ చేస్తే, సో హైదరాబాద్ లో జూబ్లీ పంజాబ్ సెక్షన్, ఇక్కడ జహీరాబాద్ లో ఆదర్శ్ నగర్ అనేది అంత ఫెమిలియర్. సో అక్కడ 30,000 to 40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో వేర్ ఓవర్ వీఆర్ గివింగ్ ఆల్ DTCP అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవల్ తోటి, సో సర్టిఫైడ్ లేఅవుట్. సో మనం హాఫ్ ఆఫ్ ద రేట్ అంటే 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి 40,000 కి రోడ్డు 1,000 వైపు అమ్ముతున్నప్పుడు మీరు హాఫ్ ద రేట్ కి ఎట్లా అమ్ముతున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది మనం ఎప్పుడో 10 years బ్యాక్, 15 years బ్యాక్ మనం ల్యాండ్ కొన్నాం కాబట్టి ఈ రేట్ కి ఇవ్వగలుగుతున్నాం. అదే ఈ ల్యాండ్ ఇప్పుడు కొని మనం కనుక అమ్మితే ఈ రేట్లకు కాదు 40,000 కాదు 50,000 కూడా పెట్టాల్సింది వస్తుంది. ఎందుకంటే అంత అబ్నార్మల్ గా రేట్లు పెరిగిపోయినాయి. సో బికాస్ ఆఫ్ నిమ్స్ కావచ్చు, జహీరాబాద్ టౌన్ కావచ్చు. సో ఇప్పుడు మనకు బుల్లెట్ ట్రైన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. జహీరాబాద్ కూడా మనకు స్టేజ్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు 16,000 పెట్టుకుంటే అప్రిసియేషన్ మనం ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఎంత అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు 60,000 పెట్టారు కదా, ఇప్పుడే మీరు హాఫ్ ఆఫ్ ద రేట్ లో ఉంటున్నారు మా లెక్క ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ ఆదర్శ్ నగర్ అటు సైడ్ ఆల్రెడీ ఉంటున్నారు, 30,000 to 40,000 రూపీస్ అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు 50,000 హైక్ అయినట్టు ఇమీడియట్ 1 year డౌన్ ద లైన్ మీరు తీసుకున్నారు అనుకోండి. సో ఇంకా దీనికి 2 times ఆల్రెడీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే అప్ టు 60,000 వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఒకరిద్దరు ఇల్లు కట్టమనండి, ఇక్కడ కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా రేట్ అనేది హైక్ అవుతుంది. ఆల్రెడీ ఎంత ఇల్లు కట్టారు? అవును, అదంతా phase 1 ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో ఆల్రెడీ పబ్లిక్ ఉంటున్నారు అక్కడ. సో మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ phase 1 కంటే కూడా ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్ మనకి ఇక్కడ చేయడం జరిగింది. సార్ ఇంకొకటి ఏంటి అంటే DTCP నామ్స్ ప్రకారం 33 feet రోడ్ డాంబార్ రోడ్ వేస్తే సరిపోద్ది కదా, మీరు 40 feet కాంక్రీట్ సిమెంట్ రోడ్ ఎందుకు వేసారు? CC రోడ్ ఎందుకు వేసారు 40 feet లో? సో దీంట్లో 2 అడ్వాంటేజెస్ అండి. 33 feet వేసినా మాకు LP వస్తుంది, రెరా వస్తుంది, అన్ని వస్తాయి. ఈవెందో మనం 40 feet వేయడం జరిగిందంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ మనకు రోడ్ ఎడల్పు అయినా రేపు పొద్దున ఇక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి కంజెస్టెడ్ కాకుండా 40 feet రోడ్ ఫ్యూచర్ ఆలోచించి ఇవ్వడం జరిగింది. అది మీకు లాస్ కదా? లాస్ అయినా కూడా పబ్లిక్ మనకు మంచి అందరికంటే డిఫరెంట్ గా మన ప్రాజెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు డాంబర్ రోడ్ విషయానికి వస్తే, డాంబర్ రోడ్ వేస్తే జస్ట్ మీకు 2 to 3 years లో ఆటోమేటిక్ గా లేయింగ్ పోవడం జరుగుతుంది, దాని మీద మొక్కలు రావడం జరుగుతుంది. అదే వేరే సిమెంట్ రోడ్ వేయడం వల్ల మాకు 15 to 20 years మీకు లైఫ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అబాధి వస్తారో వాళ్ళకి 100% మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని దూరదృష్టితో మనకు రూపాయి ఎక్కువైనా సరే మనకు పబ్లిక్ మన మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి, మనకు ఏదైతే వాల్యుబుల్ కస్టమర్స్ ఎవరి దగ్గర అయితే మన దగ్గర కొంటున్నారో వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలగాలని చెప్పే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ లోన్ అవైలబిలిటీ ఉందా? లోన్ అవైలబిలిటీ 60 to 70% వస్తుందండి, డిపెండ్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి. సో ఇప్పుడు HDFC బ్యాంక్ తోటి ఆల్రెడీ టైప్ అయి ఉన్నాం మనం. సో మీ ప్రొఫైల్ బట్టి మీకు 70 to 60% మీకు లోన్ అప్రూవల్ కూడా వస్తాయి. సో సార్ రేట్ ఏమైనా తగ్గిస్తారా? నెగోసియేషన్ ఏమైనా ఉందా ఆ 16,000 లో కూడా?
ఆ రేట్ విషయానికి వస్తే మనకు ఇక్కడ ఆల్రెడీ మనం 50% లో ఇస్తున్నాం సార్. ఓకే. సో నెగోషియబుల్ అనేది ఎట్లా ఉంటదంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ని బట్టి స్పాట్ ఒకవేళ విత్ ఇన్ ద 1 వీక్ ఇచ్చామనుకోండి మనకు ఈ స్పేసింగ్ కి చార్జెస్ ఉంటాయి, కార్నర్ కానీ చార్జెస్ ఉంటాయి. దాంట్లో 50-50 చేయడమా లేకుంటే ఇట్లాంటివి చేయడమా ఉంటుంది. అదే వెస్ట్ ఫేస్ కి వెళ్ళాలనుకోండి ఎలాంటి చార్జెస్ మేము వేయట్లేదు. సో ఈ స్పేసింగ్ అనుకోండి 100 రూపాయల గజానికి మనం ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. సో అదే కార్నర్ అనుకోండి 400 to 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తీసుకోవడం జరుగుతుంది. సో వాటిలో ఎన్నో నెగోషియబుల్ ఉంటుంది తప్ప రేట్ విషయంలో మనం నెగోషియబుల్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చేదే ప్రైస్ తక్కువకి ఇస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 30 ఉన్న ప్లాట్ ను మనం 16K ఇస్తున్నాం. అవును. సో ఆ విధంగా చూసుకుంటే మీకు 50% మీకు ఆల్రెడీ ఇక్కడే మీకు డిస్కౌంట్ వచ్చినట్టు. ఓకే. సో వన్ టైం పేమెంట్ చేస్తే ఏమైనా తగ్గిస్తారా? అదే వన్ టైం సింగిల్ పేమెంట్. సింగిల్ పేమెంట్ విషయంలో నేను మాట్లాడుతున్నా. సింగిల్ పేమెంట్ లో చేసినప్పుడు ఓన్లీ కార్నర్ చార్జెస్ ఇవి ఓ మాత్రం. ఇంతసేపు వన్ టైం పేమెంట్ దానికేనా చెప్పింది? అవునండి. ఓకే ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా సార్? సో రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇమీడియట్లీ పేమెంట్ అయిన నెక్స్ట్ డేనే మేము ప్రాసెస్ చేస్తామండి. ఓకే. ప్రాసెస్ చేసేసి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది ఇక్కడ. ఓకే. సో రెరా కూడా మనకు ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. సో రెరా రాకపోతే రిజిస్ట్రేషన్స్ అన్నది కావు. చాలా వెంచర్స్ లో ఎల్పీ వస్తుంది, రెరా తీసుకోరు. ఓకే. సో దానివల్ల మీకు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ రెరా ఉంది, ఎల్పీ ఉండడం వల్ల స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మీరు పైసలు కడితే రేపు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ రోజు మాకు టోకెన్ అడ్వాన్స్ కట్టండి, మీకు రిజిస్ట్రేషన్ రోజే మీతో పేమెంట్ ఇచ్చేసేయండి. ఓకే. ఇబ్బంది ఏం లేదు. వెళ్ళాలి అనుకుంటే సైట్ విజిట్ కి ఫ్రీగా కార్ అరేంజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక ఫ్రీగా లంచ్ పెడతారు. ప్లాట్ చూసుకోండి. డబ్బులు ఉంటే స్పాట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే లోన్ అవైలబిలిటీ ఉంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి లేదా నాకు మెసేజ్ చేయండి.